కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి కోసం లక్ష్మి కావాలి కానీ సరస్వతి వద్దన్నట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్వి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రెడ్డి యాదగిరి అన్నారు. 2025-26 విద్యా సంవత్సరం మొదలై 6 నెలలు గడుస్తున్నా కనీసం ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందివ్వలేదని మండిపడ్డారు. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో డీఈఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈరోజు బీఆర్ఎస్వి సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఐఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ఇవ్వడం గల ముఖ్య కారణం ఏంటంటే ఇంటర్మీడియట్ వచ్చేసి 70% అకాడమిక్ పూర్తి అయినప్పటికీ కూడా ఇంతవరకు పాఠ్యపుస్తకాలు కూడా పిల్లలకు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం ఏంటంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక మంత్రిని నియమించింది కానీ సరస్వతిదేవికి సంబంధించినటువంటి ఒక మంత్రిని నియమించలేని సందర్భంలో ఈ ప్రభుత్వం నడుస్తున్నది. ఇటువంటి ప్రభుత్వంలో విద్యార్థులకు అనేక రకాల అన్యాయాలు జరుగుతూ ఉన్నది. ఈ విద్యార్థులకి అకాడమిక్కి సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో దీనికి ఇవ్వకపోవడం వల్ల 70% పూర్తి కావడం వల్ల రేపు రానున్నటువంటి ఎగ్జామినేషన్ డేట్ కూడా రావడం జరిగింది. ఆ ఎగ్జామినేషన్ డేట్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే ఉంటారో పూర్తిగా ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. దానివల్ల అనేక మంది విద్యార్థులు ఉత్తీర్ణత శాతం తగ్గడం వల్ల ఫెయిల్ కావడం వల్ల అనేక రకాలైనటువంటి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి అటువంటి ప్రాణ నష్టాలు కానీ విద్యార్థులకు జరిగేటువంటి అన్యాయాలు కానీ దానికి బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరోజు 2025-26 సంవత్సరం స్టార్ట్ అయ్యి సగం విద్యా సంవత్సరం పూర్తయినప్పటికీ ఇంటర్ విద్యార్థులకు ఏదైతే పుస్తకాలు ఇవ్వాలో గవర్నమెంటు ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం, అదేవిధంగా కొన్ని కోర్సులలో అయితే ఇప్పటివరకు ఒక్క పుస్తకం కూడా వాళ్ళు ఇవ్వలేదు. కేవలం వాళ్ళ మిగతా పోయిన సంవత్సరం ఎవరైతే పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఉంటారో వారి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరికి వంతుల వారీగా ఇవ్వడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు విద్యార్థి దశలో ఇంటర్ అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఈ ఇంటర్ వ్యవస్థలోనే ఇంత ఘోరంగా గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తే మరి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఇంటర్ అనేది విద్యార్థి దశకు చాలా ముఖ్యమైనటువంటి అంశం అయినప్పటికీ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి కేవలం వాళ్ళ వ్యక్తిగత విషయాలకు మాత్రమే గవర్నమెంట్ పనిచేస్తూ ఉన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. ఈరోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం సిద్దిపేట జిల్లా పక్షాన రావడం జరిగింది. విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి 6 నెలలు కావస్తున్నా కానీ ఇంతవరకు ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాలు ఇవ్వడం లేనందున ఈరోజు డిఐఓ గారికి ఈ యొక్క మెమరాండం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 23 నెలలు కావస్తూ ఉన్నది. ఈ తరుణంలో విద్యాశాఖను పూర్తిగా రేవంత్ రెడ్డి గారు బస్టు పట్టిస్తూ ఉన్నారు. ఈ యొక్క విద్యాశాఖను రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకొని కనీసమైన విద్యార్థుల బాగోగులు చూడకుండా ఈరోజు కేవలమైన వాళ్ళ అధినాయకత్వాన్ని మెప్పు పొందడానికి కోసమే ఈరోజు ఇక్కడ పదవిని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు గురుకులాల్లో విద్యార్థుల అవస్థలు చూస్తూ ఉంటే మా విద్యార్థి నాయకుల